తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తప్పు ఎక్కడ ఉంది, ఎవరు తప్పు చేశారు, ఏంటి దానిపైన నేను ఖచ్చితంగా అన్ని తెలుసుకొని మీ ముందుకు వచ్చి చెప్తాను అని పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. అసలు తప్పు ఎవరి దగ్గర ఉంది ఏంటో ఒక చిన్న క్లారిటీ కూడా ఇచ్చారు. ఏమని మొత్తానికి ఎక్కడైతే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర అక్కడ టికెట్లు జారీ చేస్తున్న దగ్గర తొక్కిస్లాట్ జరిగింది. 6 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 50 మంది వరకు చికిత్స పొందుతూ ఉన్నారు. సో ఆ ప్రాంతాన్ని, ఘటనా స్థలాన్ని మాత్రం ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లియర్గా పరిశీలించి ఎక్కడ ఏం జరిగింది అనే విధంగా అన్ని కూడా తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తాడు. సో ఆల్రెడీ అక్కడ పరిశీలించిన తర్వాత బాధిత కుటుంబాలని, ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలతో మాట్లాడడం జరిగింది. ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళని స్వయంగా వెళ్ళి కలిసి మీకు ఎలాంటి భయం లేదు, మేము మీకున్నాం, మీకు అండగా ఉన్నామని వాళ్ళకి ధైర్యం చెప్పి తర్వాత మాట్లాడుతున్న క్రమంలో అసలు ఎక్కడ తప్పు జరిగిందనే విషయం గురించి కొన్ని క్లారిటీలు మాత్రం ఆయన ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈవో శ్యామలరావు, ఏఈఓ వెంకయ్య చౌదరి వీళ్ళిద్దరి మధ్య సమన్వయం లోపించింది. వీళ్ళిద్దరి మధ్య వీళ్ళంటే అధికారులు. సో ఖచ్చితంగా ఈవో ఏఈఓ అంటే ఖచ్చితంగా వాళ్ళే చూసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ ఒక్క విషయం అయినప్పటికీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల పట్ల వాళ్ళు ఓకే చేశారా లేదా, ఇదంతా కూడా గమనించిన తర్వాత ఏర్పాట్లన్నీ సరిగ్గా జరిగాయా లేదా, అప్పుడు ఓకే. లేకపోతే ఏమైనా డొల్లతనమైన తప్పిదం జరిగితే ఇది కరెక్ట్గా లేదు చేయండి, ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో వాళ్ళు మాత్రం ఇక్కడ ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా అసలు వాళ్ళు గమనించారా, వీటిని పరిశీలించారా, పరిశీలించకుండా ఎందుకు ఓకే చేశారు, అందుకోసమని ఇదంతా కూడా జరిగిందని ఒక అభియోగం అయితే వచ్చింది. సో నిన్నటి వరకు చూసుకుంటే డిఎస్పీకి సంబంధించి అక్కడ ఆయన గేట్లు తెరిచేశాడని ఆయన వల్ల జరిగిందని నిన్న వరకు వినిపించింది. సో మరి ఆయన అదేవిధంగా వీళ్ళిద్దరు కూడా కీలకంగా ఇప్పుడు ఈ కేసులో ఉన్నారనమాట. సో ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఎందుకు ఇదంతా జరిగిందంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య సమన్వయ లోపం వల్ల వాళ్ళు చేసిన పరిశీలనలు కూడా ఏవి అంటే ముఖ్యంగా అక్కడ ప్రాంగణం ఏదైతే ఈ 90 కౌంటర్లలో ఇక ఏ కౌంటర్ దగ్గర అయితే ఇది జరిగిందో బైరాగి పెట్టెడు దగ్గర, సో ఇక్కడ 2000 మంది వరకే భక్తులు వచ్చే సౌకర్యం అక్కడ ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారు, 2500 మందిని అక్కడికి తీసుకురా వచ్చినప్పుడు వాళ్ళు అంగీకరించారు వాళ్ళని. సో అప్పుడు ఎంతమంది పడతారు, అక్కడ లిమిట్ ఎంత, 2000 ఉన్నప్పుడు మీరు 200 వరకే అనుమతించాలి. ఇంకా 500 మందిని ఎందుకు అనుమతించారో అది కూడా ఖచ్చితంగా తప్పే. సో మొత్తంగా ఇక్కడ ఎవరిది తప్పు, ఇక్కడ ఉన్నటువంటి నిర్వహణ తప్పు. అందుకోసం ఇదంతా కూడా జరిగింది. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ మొత్తం కూడా తప్పు అవుతుంది. మీకు అందరికీ కూడా చేతులెత్తి క్షమాపణలు కోరుతున్నాము గవర్నమెంట్ తరపున ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పి తప్పైతే జరిగిపోయింది, ప్రాణాలు అయితే ఎవరు కూడా తీసుకురాలేదు, ఇక ఖచ్చితంగా మా తప్పే అనే విధంగా ఆయన క్షమాపణలు చెప్తూ పున్నవారికైనా మెరుగైన చికిత్స అందిస్తాము అండ్ ఎవరి తప్పు ఉంది కఠినంగా వారిని శిక్షిస్తామనే విధంగా కూడా ఆయన మాట అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఇంకా దీంట్లో ఏం బయటకు వస్తాయనే విధంగా కూడా ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు.